నిఖిల్ లేటెస్ట్ మూవీ ది ఇండియన్ హౌస్ షూటింగ్ లో భారీ ప్రమాదం సంభవించింది. సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోయింది. దీంతో లొకేషన్ మొత్తం వరద పారింది. ఈ ప్రమాదంలో కెమెరామెన్ కు తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో వేసిన సెట్స్ లో ఈ ప్రమాదం జరిగింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ రోజున శంషాబాద్ దగ్గర ఇచ్చినటువంటి ఒక సెట్ లో హీరో నిఖిల్ చేస్తున్నటువంటి సినిమా ది ఇండియన్ హౌస్. ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాతగా ఉండటం జరిగింది. అయితే ఈ సినిమా ఒక హిస్టారికల్ సినిమాగా రూపొందిస్తున్న సినిమా. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇది సముద్రంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ తీయాలి. దానికి సంబంధించినటువంటి ఒక సెట్ ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అక్కడ వేయటం జరిగింది. ఒక స్టూడియోలో అక్కడ మొత్తం కూడా చేసిన దాంట్లో ఆ ట్యాంకర్ ఏదైతే ఉందో ఆ ట్యాంకర్ అది పగిలిపోవడంతో లీక్ అయ్యి పగిలిపోవడంతో మొత్తం కూడా వాటర్ మొత్తం కూడా ఆ సెట్స్ లోకి మొత్తం రావడం వచ్చేసింది. ఆ వరద తాకిడికి మొత్తం ఏదైతే సెట్ ఉందో మొత్తం కూడా పాడైపోవడం జరిగింది. అయితే ఈ వరద దీంట్లోనే ఒక అసిస్టెంట్ కెమెరామెన్ కూడా దెబ్బలు తగిలినట్టుగా మనకైతే సమాచారం అయితే వస్తుంది. దాంతో పాటు కొంతమంది కూడా కొంత గాయాలు కూడా అయినట్టుగా తెలుస్తుంది. అంటే మన విజువల్ చూస్తున్న విధంగా చూస్తే మాత్రం అది వాటర్ చాలా ఫోర్స్ గానే, అంటే సముద్ర సీన్ దానికి సంబంధించి ఒక సీన్ తీసుకున్నారు కాబట్టి సముద్రానికి అంత అంటే ఆ వాటర్ కూడా ఒక ఆ సెట్ లో ఒక పార్ట్ గా దాంట్లో మొత్తం కూడా నింపడం జరిగింది. అలాంటిది ఒకేసారి అది ఆ ట్యాంక్ అది పగిలిపోవటం అంటే ఒకేసారి వాటర్ రావడంతో భారీగానే ప్రమాదం అయితే జరిగింది. మరి దీనిపైన ఇంకా చిత్ర యూనిట్ అయితే ఎవరు కూడా స్పందించలేదు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ సోషల్ మీడియాలో అయితే మాత్రం ఒక వీడియో కూడా రావడం జరిగింది. మనం ఇప్పుడు దీనికి సంబంధించి ఆ చిత్ర యూనిట్ ని కూడా మనం సంప్రదిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఎంత నష్టం జరిగింది, ఎవరికైనా గాయాలయ్యా ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ప్రస్తుతానికైతే విజువల్ చూస్తుంటే మాత్రం కొంత నష్టం అయితే భారీగానే జరిగినట్టయితేనే తెలుస్తుంది. సుమిత్ర, అంటే వెంకట్, బేసికల్ గా ఇలాంటి సముద్రానికి సంబంధించిన సెట్స్ వేస్తూ ఉంటే ఎలాంటి ప్రమాణాలు పాటిస్తూ ఉంటారు? ఎక్కడ ఫెయిల్యూర్ కనిపిస్తుంది? అలాగే లొకేషన్ లో హీరో ఉన్నట్టు ఏమైనా సమాచారం ఉందా? ప్రస్తుతం అయితే అంటే ఇలాంటి సీన్స్ ఏంటంటే మనం విజువల్ వంటర్గా చూస్తే బయట సినిమాలలో చూస్తే సముద్రంలో ఫైట్స్ లేకపోతే కొన్ని చాలా యాక్షన్ సీక్వెన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటిది మొత్తం కూడా ఏంటంటే గ్రాఫిక్స్ ఏదైతే చేస్తుంటారో ఒక చిన్న అంటే స్టూడియోలలో చిన్న వాటిలలో కూడా ఈ వాటర్ కి సంబంధించి క్లోజ్ షాట్స్ తీసేటప్పుడు ఇవన్నీ కూడా ఇట్లాంటివి మొత్తం కూడా తీస్తుంటారనమాట. అయితే ఇక్కడ కూడా వాటర్ లో కూడా ఎక్కువగా మొత్తం కూడా ట్యాంక్ మొత్తం కూడా నింపడం జరిగింది. అయితే అది లీక్ అయ్యి మొత్తం కూడా కొంత డ్యామేజ్ అవడంతో మొత్తం కూడా ఒకేసారి ఆ ట్యాంక్ పగిలిపోవడం తోటి ఆ వాటర్ అంతా కూడా స్టూడియోలోకి రావడం జరిగిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వాటర్ ఫోర్స్ వల్ల అయితే మొత్తం ఒక అసిస్టెంట్ కెమెరామెన్ కి అయితే దెబ్బలు తగిలినట్టుగానే సమాచారం అయితే మనకు ఉంది. అయితే ఇక్కడ జాగ్రత్తలు కూడా చాలా వరకు తీసుకున్నా కూడా కొన్ని అంటే వాటర్ ఫోర్స్ అక్కడ ఉన్నటువంటి కొంత మిస్టేక్ వల్ల ఇలాంటి జరిగే అవకాశం అయితే ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.